నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళ హైకోర్టులో ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు అడ్వకేట్ని బూతులు తిట్టాడు, అమర్యాదగా ప్రవర్తించాడు. ఇది కేరళ హైకోర్టు దృష్టికి వచ్చింది. సింగిల్ జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సదరు అడ్వకేట్ గారు తన క్లయింట్ తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రిప్రజెంట్ చేస్తూ. పోలీసు వాళ్ళు ఆయన ఊరుకున్నారా? నానా బీభత్సంగా అతన్ని బూతులు తిట్టడము, అమర్యాదగా ప్రవర్తించడము, చాలా అవమానకరంగా చేస్తే హైకోర్టు దృష్టికి వచ్చింది ఈ విషయం. అడ్వకేట్ కూడా కోర్ట్ ఆఫీసరే. ఆయన డ్యూటీలు చేసేటప్పుడు ఇట్లా అడ్వకేట్ అని చెప్పినా కూడా కోర్టుతో మీ పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? ఆయన డ్యూటీస్ ఆయన చేయడానికి వస్తే మీరు ఆయనకి మర్యాద ఇవ్వకుండా ఇట్లా బూతులు తిట్టి అవమానపరిస్తే ఇంకా ఆర్డినరీ సిటిజన్కి ఏముంటుంది అని చెప్పి చాలా సీరియస్గా తీసుకొని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి నోటీస్ ఇచ్చారు. తక్షణమే మీరు పర్సనల్గా రావాలి, ఎక్స్ప్లెనేషన్కి రిప్లై ఇవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. ఈ కేసు ద్వారా తెలిసేది ఏంటి? పోలీసులు కూడా కొంచెం అప్రమత్తంగా అడ్వకేట్లను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ డ్యూటీ చేసేటప్పుడు కోఆపరేట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య నేనున్నాను కదా, నేనేమైనా చేయగలను, నన్ను ఏం చేయలేరు ఎవరు అని అంటే కాదు. ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ జనాల్లో కూడా బాగా తెలిసింది. అందులోని అడ్వకేట్స్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ తను పర్సనల్గా కాకుండా క్లయింట్ ద్వారా వస్తే మీరు మర్యాద ఇవ్వకపోవడం ఏంటి? అడ్వకేట్ కూడా డ్యూటీలో ఉన్నట్టే ఏదైనా క్లయింట్ కోసం వస్తే అని జడ్జి గారు చాలా సీరియస్గా తీసుకుని నోటీస్ ఇచ్చి ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని పర్సనల్గా అపేర్ అవ్వమన్నారు. మరి మెమో కూడా ఇవ్వడం జరిగింది సదరు పోలీస్ హెడ్ ఆఫీస్లో ఉండే హెడ్ కానిస్టేబుల్కి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. థ్యాంక్ యూ.